పరిస్థితి. ఆ ఉద్యోగం చేస్తా, ఈ ఉద్యోగం చేస్తా, ఇల్లు కడతా, వాకిలు కడతాను, లేదా ఇంజనీరింగ్ వెళ్ళిపోతాను, సాఫ్ట్వేర్ అవుతాను. ఇక నా ప్రయాణం అంతా ఆకాశంలో విమానాల మీద ఆలోచనలు ఉంటాయి. రాత్రికి రాత్రి రిజల్ట్ వచ్చేసరికి మొత్తం ఏమైపోద్ది? ఆశలన్నీ కోల్పోతాయి. మనం చాలా అనుకుంటాం, ఈ రాత్రి రేపు నుంచి నేను ఈ విధంగా ప్రవర్తిద్దాం అనుకుంటాం, ఈ విధంగా కడదాం అనుకుంటాం. ఒక్కసారి ఉన్న డబ్బులన్నీ ఏదో రకంగా పాడైపోతూ ఉంటాయి, ఏదో రకంగా పోతూ ఉంటాయి, ఏదో రకంగా మోసపోతూ ఉన్నారు, ఏదో రకంగా నష్టపోతూ ఉన్నారు. దాచుకున్న డబ్బులన్నీ హాస్పిటల్ పాలైపోతూ ఉన్నాయి, దాచుకున్న డబ్బులన్నీ దొంగలు పాలైపోతూ ఉన్నాయి, దాచుకున్న డబ్బులన్నీ మోసగాళ్ళు పాలైపోతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా నీ కష్టార్జితం అంతా నేల పాలైపోయింది, పనికి రాకుండా అయిపోయింది, అనుభవించడానికి ఏమీ లేదు. ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి సంపాదించిందంతా ఒక్కసారి తలకిందులైపోయింది. నీ ఆలోచనలు ఇవి. ఈరోజు హాగరు ఒంటరిదైపోయింది, ఆ బెయేర్షెబా అరణ్యంలోకి వెళ్ళిపోయిందంట. ఆహారం అయిపోయింది, నీళ్ల తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. పిల్లవాడు దాహంతో వాళ్ళ అమ్మని అడుగుతా ఉన్నాడు, అమ్మా నాకు దాహం అవుతుంది. చదవండి, ఆ మాట చదవండి. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావును నేను చూడలేనని అనుకుని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహారం ఉన్నంత వరకు వెళ్ళిపోయారు. బెయేర్షెబా అనేది ఒక పెద్ద అరణ్యం. అరణ్యంలో నీళ్లు ఉండవు, ఎటు చూసినా ఇసుక తుప్పలు కనపడుతూనే ఉంటాయి. ఆ భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళారు. తినడానికి తిండి అయిపోయింది, తాగడానికి నీళ్ళు అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వీడు అడుగుతా ఉన్నాడు, అమ్మా దాహం అవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఇదిగో ఈ పిల్లవాడు దాహంతో చనిపోతా ఉన్నాడు. కన్న కొడుక్కి కనీసం గుక్కుడి నీళ్ళు ఇవ్వలేనటువంటి ఆ తల్లి పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోండి. యజమానుడు ఏదో చేస్తాడనుకున్నాడు, కానీ యజమానుడు ఒక్కసారి విడిచిపెట్టేశాడు, ఇంట్లోంచి తోసివేశాడు. ఈ కుమారుడు పరిస్థితి, తల్లి పరిస్థితి ఏం చేయాలో అర్థం కావటం లేదు. పిల్లవాడు చనిపోయేటువంటి స్థితి దగ్గరకు వచ్చింది. ఈ పిల్లవాడి మరణం నేను చూడలేను. తల్లి ఆలోచిస్తా ఉంది, నా కన్న కొడుకు నా ముందే దాహంతో మరణిస్తా ఉన్నాడు, వాడి కనీసం గుక్కుడి నీళ్ళు ఇవ్వలేనటువంటి స్థితిలో నేనున్నాను. ఏంటి నా పరిస్థితి? నేనేం చేయాలి ఇప్పుడు? నా వల్ల ఏం కాదు. నేను ఆడ మనిషి, నేను ఎటు వెళ్ళి పరిగెత్తి తీసుకురాలేను. కనీసం నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితిలో హాజరుండిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ పరిస్థితి కూడా అదే విధంగా అయిపోయిందేమో. కనీసం పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించలేకపోతా ఉన్నావేమో, కనీసం సరైన ఆహారం పిల్లలకు నువ్వు ఏర్పాటు చేయలేకపోతున్నావేమో, నీ కన్న బిడ్డలకి సరైన స్థితిలో వివాహం చేయలేకపోతా ఉన్నావేమో, వాళ్ళకు నచ్చిన స్కూల్లో నువ్వు జాయిన్ చేసి వారికి ఫీజులు కట్టలేనటువంటి స్థితిలో నువ్వు ఉండిపోయావేమో. నీ పక్కనున్న వారందరూ ఉన్నతమైన స్థితిని అనుభవిస్తూ ఉంటే నువ్వు ఇంకా పేద స్థితిని అనుభవిస్తూ ఉన్నావేమో. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రాత్రి నువ్వు నిలిచిపోయి ఉన్నావేమో. హాగర్ లాంటి పరిస్థితి నీకు ఎదురైందేమో. ఏదో వస్తే ఏదో కలిసి వచ్చిందని అనేకమైన ప్రయత్నాలు చేసావు, కానీ ఏది నీకు కలిసి రానటువంటి దేన స్థితికి హాగర్ వలె నువ్వు దిగజారిపోయి ఉండవచ్చు. ఇదిగో నీ యజమానుడు నీ కుటుంబంలో సహకరించకపోవచ్చు, నీ యజమానుడు మూలన నీకు నష్టం కలిగి ఉండవచ్చు, నీ యజమానుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ తల్లి నిన్ను విడిచిన, నీ తల్లి నిన్ను మరచిన, నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
నిన్ను విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. హాగర్ అనుకుంటుంది, ఇంకొంతసేపట్లో నా కుమారుడు చనిపోతాడు, ఇంకొద్ది సమయంలో వీడి మరణాన్ని నేను చూడలేను, ఎందుకంటే వాడిని పోషించేటువంటి స్తోమత నాకు లేదు, వాడికి ఉన్నతమైన భవిష్యత్తు ఇప్పించేటువంటి స్తోమత నాకు లేదు, వాడిని మంచి మార్గంలో నడిపించేటువంటి స్తోమత నాకు లేదు, మంచి స్కూల్లో జాయిన్ చేసేటువంటి స్తోమత నాకు లేదు, వాడి వివాహం సరిగ్గా చేసేటువంటి స్తోమత నాకు లేదు. ఏంటి నాకు ఈ పరిస్థితి? లోకమంతా బాగానే ఉన్నది, నా ఇంటిలోనే ఈ సమస్యలు. సమస్య ఒకటే అనుకుంటే సమస్య వెంబడి సమస్యలు. ఈరోజు నా పరిస్థితి అంతా అయిపోయింది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితికి నేను దిగజారిపోయాను. హాగర్కి వేరే మార్గం లేదు. పిల్లవాడిని వింటి వేత దూరం పడేసింది. వాడు ఏడుస్తా ఉన్నాడు. ఏమంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడవటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్గం లేదు, అన్ని ద్వారాలు కోసం మూసుకుపోయినాయి. అనుకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంట, ప్రభువునికి మొరపెడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరికి మొరపెడుతుంది? ఈరోజు నీ పరిస్థితి కూడా హాగర్ లాగా ఉన్నదేమో. హాగర్ లాగా అన్ని రకాలుగా నువ్వు కోల్పోయావేమో. హాగర్ లాగా ఏమి చేయలేని స్థితిలో ఉన్నావేమో. హాగర్ లాగా ఒకనొక సమయంలో అన్నీ ఉండి ఇప్పుడు ఏమి లేని స్థితికి నువ్వు దిగజారిపోయావేమో. హాగర్ లాగా పిల్లల భవిష్యత్తుని కట్టలేనటువంటి దేన స్థితిలో ఉన్న తల్లి, ఈ రాత్రి దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇదిగో, ఈ అయిపోయింది నా జీవితం అనుకునేది నీ ఆలోచన, అయిపోయింది నా జీవితం అనుకునేది నీ తలంపు. దీన్ని మార్చి నూతనమైన ఆరంభాన్ని ఇవ్వడానికి ప్రభు దిగి వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయుట కొరకు ఆయన దారిద్ర్యతను అనుభవించి అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఉండే స్థలములో నువ్వు ఉండడానికి కోసం ఆయన నీ కోసం పరలో